హాయ్ క్రికెట్ లవర్స్. నిన్న జరిగిన థర్డ్ T20 మ్యాచ్ అసలు ఇది క్రికెట్ మ్యాచా లేక కివీస్కు టీమిండియా చూపించిన నరకమా? మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ మన బౌలర్ల దెబ్బకి బెబ్బెలెత్తి 20 ఓవర్లోని కేవలం 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేశారు. గౌహతి స్టేడియం సాక్షిగా నిన్న రాత్రి జరిగిన విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 154 పరుగుల లక్ష్యం, చేతిలో 20 ఓవర్లు. కానీ మన కుర్రోళ్ళు దాన్ని చూసిన తీరు చూస్తే అది లక్ష్యంలా లేదు. వాళ్ళు ఆడిన ప్రతి షాట్ ఒక అణుబాంబులా పేలింది. కేవలం 10 ఓవర్లోనే మ్యాచ్ ఖతం చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మొదటి బంతికే శాంసన్ అవుట్ అయ్యి అందరు షాక్లో ఉంటే క్రీజులోకి వచ్చాడు ఇషాన్ కిషన్. భయమంటే తెలియని బ్యాటింగ్. ఫస్ట్ బాల్ నుంచే బౌండరీల వేట మొదలుపెట్టాడు. కివీస్ బౌలర్లు బంతి ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. 13 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అది కేవలం ఆరంభం మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఇంకా మన పంజాబ్ పులి అభిషేక్ శర్మ ఆటకు మాటలు సరిపోవు. కేవలం 14 బంతుల్లో 50 రన్స్ చేశాడు. కేవలం అతి తక్కువ బాల్లలో 14 బాల్లో 50 రన్స్ చేసిన సెకండ్ వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ వ్యక్తి అభిషేక్ శర్మ గురువు యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 50 రన్స్ చేశాడు. బంతి బ్యాట్కి తగిలితే చాలు అది నేరుగా స్టాండ్స్లోకి వెళ్లాల్సిందే. యువరాజ్ సింగ్ తర్వాత టీమిండియాలో అలాంటి పవర్ఫుల్ హిట్టింగ్ మళ్ళీ అభిషేక్ శర్మలోనే కనిపిస్తుంది. క్లీన్ హిట్టింగ్, కళ్ళు చెదిరే సిక్సర్లు, 68 పరుగులు. ఒక మాటలో చెప్పాలంటే గ్రౌండ్లో క్లీన్ స్వీప్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఇంకా చివర్లో మన కెప్టెన్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. స్కై ఇస్ ద లిమిట్. బౌలర్ యార్కర్ వేస్తాడా, ఫైన్ లెగ్ మీదుగా 6. షార్ట్ బాల్ వేస్తాడా, పాయింట్ మీదుగా బౌండరీ. గ్రౌండ్ను ఒక వీడియో గేమ్ లాగా మార్చేశాడు. సూర్య 25 బంతుల్లో 57 పరుగులు. మ్యాచ్ను సిక్సర్తో ఫినిష్ చేసిన తీరు అది కదా కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే. సూర్య బ్యాట్ పట్టుకుంటే స్టేడియం ఊగిపోవాల్సిందే. బుమ్రా బౌలింగ్ పదును, అభిషేక్ శర్మ ఓచకోత. స్కై మ్యాజిక్తో భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ వైజాగ్. అక్కడ కూడా మన కుర్రోళ్ళు ఇదే రేంజ్లో రెచ్చిపోవాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.